హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు ఇష్టంగా తినేటట్టు పాలకూరతో రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్లో 2 గ్లాసుల వాటర్ తీసుకొని బాగా మరిగించుకోండి. ఈ పాలకూరను తీసి ఆ వాటర్లో వేసి కాసేపు మెత్తపడేటట్టు ఉంచండి. వీడియోలో చూపించిన విధంగా మెత్తపడే వరకు ఉంచండి. ఇలా మెత్తపడ్డాక పక్కన బౌల్లో కొన్ని చల్లటి నీళ్ళు తీసుకోండి. ఈ పాలకూరను ఆ బౌల్లో వేయండి. చల్లటి నీళ్ళలో వేసేయండి. ఇలా వేయడం వల్ల పాలకూర రంగు మారకుండా ఉంటుందండి. గ్రీన్ కలర్లో అలాగే ఉంటుంది. ఇలా వేసాక దీన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేయండి. వేసి దీనిలో ఒక 3-4 పచ్చిమిర్చి, మీ కారంకు తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి వేస్తున్నానండి. వేసి మెత్తటి పేస్ట్లా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మీకు ఇష్టమైతే కొంచెం పల్లీలు కూడా వేసుకోండి. నేను జీడిపప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా వేయించుకోండి. తర్వాత దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోండి. దీంట్లో పసుపు, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక 3-4 వెల్లుల్లిపాయ రెమ్మలు బాగా దంచి దీంట్లో వేసుకొని బాగా వేయించండి. ఇప్పుడు దీంట్లో ముందుగా పేస్ట్ చేసిన పాలకూరను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోండి. చూసారా, ఇప్పుడు ఆయిల్ బాగా తేలుతుంది. దీనిలో ఒక 1.5 స్పూను మీకు రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. వీడియో మిస్ అయిందండి. దీంట్లో ఉడికించిన అన్నం దీంట్లో వేసి బాగా కలపండి. ఇలా కలిపాక మనకు పాలకూర రైస్ ప్రిపేర్ అయినట్టేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.